అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రత్యేక పూజలు చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, కుట్రతోనే చంద్రబాబు వెంకటేశ్వర స్వామిని రాజకీయం చేశాడని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు. ఇప్పుడేమైంది పెట్టుకోవచ్చు, అప్పుడంటే కోడు అది ఇప్పుడేమైంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నర్సీపట్నంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని గురించి మీ అందరూ తెలుసు ఎందుకు చేస్తున్నాము. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాక చంద్రబాబు గారు మరి ఏదైతే మరి లడ్డు మహాప్రసాదం ఉందో ఆ లడ్డు జరిగిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేసిన సంగతి అందరం చూసాం. కేవలం రాజకీయాల కోసం, రాజకీయాలు ఏదో విధంగా బురద జల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అయితే జగన్మోహన్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశం మీదే మరి ఈ విధంగా చంద్రబాబు గారు చేశారన్న సంగతి మీ అందరూ తెలుసు. ఒకసారి మీ అందరూ తెలియాలి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు ఎంత మేధావో ఒకసారి మీ అందరూ గుర్తు చేయాలి. ఎందుకు మేధావి ఎందుకు అంటున్నానంటే ఈరోజు జరిగిన సంఘటన అంతా కూడా చూస్తున్నాం మనందరం కూడా. మరి అప్పుడు 15 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత జగనన్న మరి ప్రభుత్వంలో కూడా సుమారుగా 18 ట్యాంకర్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇదంతా కూడా నాణ్యత లేకపోతే మరి టీటీడీ వారే రిజెక్ట్ చేస్తున్న సంగతి అందరూ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఇది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలు జరిగింది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసినప్పుడు మరి అది 23 తారీఖున జూలై 23 తారీఖున మరి టెస్టులు కూడా రావడం జరిగింది. ఎవరికి? టీటీడీ ఈవో గారికి. ఎవరైతే మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన నియమించారో స్వయంగా ఆయనే 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసాం, ఇది వాడలేదని చెప్పినప్పటికీ కూడా మరి చంద్రబాబు మరి కేవలం రాజకీయాల కోసం ఇది వెళ్ళింది, ఇందులో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.